కుకింగ్‌లో ఒక యూజ్‌ఫుల్ టిప్స్ ఏంటంటే అండి, ఎప్పుడూ కూడా ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కుక్కర్స్ కనుక తీసుకుంటే, ఒక చిన్న ఎలక్ట్రిక్ కుక్కర్ 1 లీటర్ కానీ, 2 లీటర్స్‌ది కొనుక్కోగలిగితే, రైస్ రెగ్యులర్‌గా ఇన్ టైమ్‌కి కుక్ చేయగలుగుతామండి. తర్వాత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ అని వస్తున్నాయి కదా! మీరు గమనిస్తే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ ఏంటంటే, పప్పు చాలా బాగా ఉడుకుతుందండి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో. పప్పు తొందరగా అయిపోతుందనమాట. అంటే మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనేది మల్టీపర్పస్. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే, ఒక రైస్ కుక్కరు, ఒక పప్పు కుక్కరు, ఒక కర్రీ కుక్కర్ అండి. కర్రీ కుక్కర్‌లో మామూలు రైస్ కుక్కర్‌లో అయితే ఉడకదు. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో అయితేనే ఆ కాయిల్ హై టెంపరేచర్‌కి కర్రీస్ చాలా బాగా ఫాస్ట్‌గా అవుతాయండి. ఎంత ఫాస్ట్‌గా అంటే ఐరన్ బాక్స్‌కి ఎలా అయితే హీట్ ఫాస్ట్‌గా వస్తుందో, అలా ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో హీట్ బాగా వస్తుంది. ఏ కుక్కర్ వాడినా ఇప్పుడు ఇండక్షన్ మీద స్టీల్ కుక్కర్ పెట్టాను కదండీ! నేను ఇండక్షన్ మీద 100 టెంపరేచర్‌లో పెట్టినప్పుడు మాత్రమే నేను కుక్కర్ లాక్ చేస్తాను. చాలా అసలు లాక్ చేయనండి. 95, 98% వరకు కూడా నేను కుక్కర్ మీద మూత లాక్ చేయను. అలాంటి సిట్యుయేషన్ కూడా తెచ్చుకోను. ఎందుకంటే క్లినికల్స్‌లో చూస్తున్నాం కాబట్టి సేఫ్టీ మోడ్ కోసం. ఒకవేళ మనకి ఎమర్జెన్సీ ఏదో వండుకోవాలనిపించిందనుకోండి, టెంపరేచర్ తగ్గించి కుక్కర్ పెట్టుకుంటే ప్రెషర్ ఎంత క్రియేట్ అయినా మనం సేఫ్‌గా ఉంటాం. ఇది ఒక యూస్‌ఫుల్ టిప్ అండి. తర్వాత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో కూడా సేమ్ అంతే. లిడ్ లాక్ చేయాల్సిన అవసరం లేదు. అన్‌లాక్డ్‌గా ఉన్న లిడ్ మనం పెట్టినప్పటికీ కూడా కింద కాయిల్ అనేది హై టెంపరేచర్ ఇస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనేది మనకి ఎట్లా అంటే అండి, కర్రీస్ మనం అన్నీ వేసేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి పెట్టేసిన తర్వాత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ దగ్గరికి అసలు మనం వెళ్ళి గరిటె తీసుకొని కలిపే అవసరమే ఉండదు. డామ్ కాన్ఫిడెంట్‌గా అది 15 మినిట్స్ అయితే 15 మినిట్స్, ఆ మినిట్ డ్యూరేషన్ బట్టి చక్కగా ఉడికిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ ఇన్ ద కిచెన్ అండి. ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్. ఇంకొకటి కిచెన్ ప్లాట్‌ఫార్మ్ గనుక పెద్దగా ఉంటే కంఫర్టబుల్‌గా ఓవెను, బ్లెండర్స్, మిక్సీ జార్స్ అన్నీ పెట్టుకోగలుగుతాం. ఒకవేళ అలా లేని వాళ్ళకి, ఆ కంఫర్ట్ లేని వాళ్ళకి ఏంటి ఒక యూస్‌ఫుల్ టిప్ అంటే, ఒక ట్రిపుల్ పిన్ బాక్స్ అని చెప్పి మనం ఎలక్ట్రిక్ బాక్స్ ఉంటుంది కదండీ! మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసే బాక్స్ ఉంటుంది కదా! ఆ బాక్స్ కనుక మనం కనెక్ట్ చేసుకుంటే చిన్నవైతే కనుక కుక్కర్స్, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్‌లో రైస్, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్‌లో పప్పు, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ కర్రీ, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్‌లో చక్కగా చిన్నది ఇంకోటుంటే కాస్త జొన్న జావ, రాగి జావ అలాంటివి రోజు కూడా సూప్స్ మనం పెట్టుకోగలుగుతామనమాట. ఈ 4 ఇన్ 1 కూడా మనం ఒక ఎలక్ట్రిక్ బాక్స్ మీద అట్‌లీస్ట్ 3 ఇన్ 1 మనం ట్రై చేయొచ్చు. అవి తొందరగా అయిపోతుంది. అంటే ఇప్పుడు 3 గ్యాసెస్ ఎట్లా అయితే ఒక స్టవ్ మీద ఒక 3 ఉంటాయో అవకాశం, అట్లా ఇది ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌ని ఈ రకంగా మనం ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఇండక్షన్ స్టవ్ మీద ఎప్పుడూ కూడా నేను చాలా ఇయర్స్ అయిపోయిందండి గ్యాస్ అనేది నేను కంప్లీట్‌గా వాడడం ఆపేసాను. ఇండక్షన్ స్టవ్ అనేది నన్నెప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు. కరెంట్ అనేది ఎలక్ట్రానిక్ ఏది మనం యూజ్ చేసినా వుడెన్ స్పాచులా కనుక చెక్క గరిటెలు కనుక ఉపయోగించుకోగలిగితే కరెంట్ అనేది మన చేతి వరకు పాస్ అవ్వదు. ఈ మాన్సూన్‌లో ఒకవేళ ఎక్కడైనా ఒక పొరపాటున కొంచెం కరెంట్ ఫ్లక్చుయేషన్ ఉన్నప్పటికీ కూడా నేనైతే ఇప్పటివరకు అలాంటివి ఏవి ఫేస్ చేయలేదండి. అందుకే ప్రివెంటివ్ మెజర్‌గా వుడెన్ స్పాచులానే పెడతాను. మీరు నా మొత్తం వీడియోస్ కనుక చెక్ చేస్తే అన్నీ వుడెనే నేను యూజ్ చేస్తాను. ఎందుకు అంటే కరెంట్ అనేది అది పాస్ అవ్వదు. కండక్షన్ అనేది జరగదు. ప్రివెంటివ్ మెజర్‌గా అది మనకి హెల్ప్ అవుతుంది. అదొక యూజ్‌ఫుల్ టిప్ అండి. తర్వాత మోరోవర్ ఎప్పుడు కూడా ఒక యూస్‌ఫుల్ టిప్ ఏంటి అంటే విమెన్‌కి, మనం ఎప్పుడు మైండ్ ప్లెజెంట్‌గా లేనప్పుడు అసలు కిచెన్ గ్యాస్ అనేది ఆన్ చేయకూడదండి. నేను డాక్టర్ కాబట్టి క్యాజువాలిటీలో ఎంతమందిని చూసామో ఎవరు కూడా విల్‌ఫుల్‌గా సఫర్ అవ్వాలని అనుకోరండి. అందుకే నేను ఎన్నో సార్లు మెన్షన్ చేస్తున్నాను. ఇండక్షన్ స్టవ్ ప్రశాంతంగా కింద పెట్టుకొని ఒక లోతైన మూకుడు కనుక పెట్టుకుంటే కొంచెం ఆయిల్‌లోనే ఎక్కువ ఆయిల్ ఐటెమ్స్ అనేవి కుక్ అవుతున్నాయి. అప్పుడేమవుతుంది, ఆయిల్ మీద పడే అవకాశం ఉండదు. ఆయిల్ పక్కన ఒలికిపోయే అవకాశం ఉండదు. టెంపరేచర్ ఎప్పుడూ కూడా మన చేతుల్లో కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత మనం ఆఫ్ చేసేసి కింద కూర్చున్నా కూడా దూరంగా జాగ్రత్తగా మనం వీ కెన్ మేనేజ్ ఇన్ ఇండక్షన్ ఫర్ దిస్ ఆయిలీ ఫుడ్స్ అన్నిటికీ కూడా 100% ఇండక్షన్ బాగుంది. కాకపోతే మళ్ళీ ఫ్లాట్ బాటమ్ మీరు పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ నూనె నింపి చేయడం వల్ల కూడా డిస్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇందులో ఎందుకు కంఫర్టబుల్ అంటే హయ్యెస్ట్ టెంపరేచర్ ఉంటుంది, 1200 టెంపరేచర్. ఐరన్ బాక్స్కి ఎలా అయితే తొందరగా హీట్ వస్తుందో ఇండక్షన్లో కూడా అలా వస్తుందండి. అప్పుడు ఏమవుతుంది, తొందరగా హీట్ వచ్చినప్పుడు ఆయిల్ రెసిపీస్ తొందరగా కుక్ అవుతాయి. కొంచెం ఆయిల్లోనే అన్నీ కుక్ అవుతాయి. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, యూస్ఫుల్ టిప్. తర్వాత ఇది మాన్సూన్ కాబట్టి
ఎలక్ట్రిసిటీ అనేది అప్ అండ్ డౌన్ అవ్వే అవకాశం ఉంటుంది. ఫ్లక్చుయేషన్స్ జరగచ్చు కదా! అది ప్రివెంట్ చేయడానికి ఫ్రిడ్జ్ మీద ఎప్పుడూ కూడా స్టెబిలైజర్ ఉంటే సేఫ్‌గా ఉంటామండి. సేఫ్టీ మెజర్స్ తెలిస్తేనే కిచెన్‌లోకి మనం ఎంటర్ అవ్వాలి. చాలామంది కూడా మైక్రో ఓవెన్స్ కొనుక్కుంటారు తప్ప ఎక్స్‌పెన్సివ్ అని, మోడల్ బావుందని, కాస్ట్‌లీ, కానీ అది నిజంగా మనకి కిచెన్‌లో ఎంతవరకు హెల్ప్ అవుతుందంటే అందరి ఫ్యామిలీస్‌లో కూడా ఒకవేళ మనం యాంపియర్స్ అంటాం కదా! హై యాంపియర్ మోడ్‌లో పెడితేనే 16 యాంపియర్స్, 32 అలా పెట్టినప్పుడే మైక్రో ఓవెన్ జాగ్రత్తగా వర్క్ చేస్తుంది. అందుకని ఎప్పుడు పెద్ద సైజు మైక్రో ఓవెన్స్ మనం కొనుక్కున్నా ఒకటి స్పేర్‌గా చిన్న మైక్రో ఓవెన్ కొనుక్కోగలిగితే కుకింగ్ అనేది ఈజీ అవుతుందండి. నేను గ్రాడ్యువల్‌గా నేను ఎలక్ట్రానిక్స్ చూపిస్తాను. ఐ వాస్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ దీస్ ఎలక్ట్రానిక్స్. రెండోది ఏంటంటే కరెంట్ ఎక్కువగా అవుతుందనే క్వెషనే అక్కర్లేదండి. చాలా రీజనబుల్‌గా చాలా తక్కువ కరెంటే అవుతుంది. ఇప్పుడు వాషింగ్ మెషిను, మన ఫ్రిడ్జు రెగ్యులర్‌గా వాడినప్పుడు ఎంత పవర్ వస్తుందో ఈ ఎలక్ట్రానిక్స్ అన్నిటికి కూడా అంతే తక్కువ బిల్ వస్తుందండి. మార్జినల్ బిల్ వస్తుంది. ఎక్కువ రాదు. అది నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. నా పరిధిలో నేను చెప్తున్నానండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కుకింగ్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. ఆవాలు వేపి పోపు డబ్బాలు అందరూ చూడండి పోపు దినుసులు సపరేట్‌గా పెట్టుకుంటారు. ఫస్ట్ ఆవాలు వేపుతారు. తర్వాత జీలకర్ర, తర్వాత మెంతులు, తర్వాత ఆహ్, మినపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఇలా ఎన్ని వేపడానికి అంత టైం మనకి ఇప్పుడు ఉందా ప్రెజెంట్ లైఫ్స్‌లో? ఈ బిజీ లైఫ్స్‌లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కుదురుతుందా? దాని బదులు ఎలక్ట్రిక్ కుక్కర్‌లో కనుక అన్నీ వేస్తే ఒక్క సెకండ్‌లో వేగిపోతాయి. తర్వాత పసుపు, ఉప్పు, కారం లాస్ట్‌లో వేస్తారండి. దట్ విల్ టేక్ మోర్ టైమ్. మీరు ముందు వేసి చూడండి. ఏదో కొన్ని కూరలు దొండకాయ లాంటివి తప్ప మిగతా మ్యాక్సిమం కూరలు కూడా ఫస్ట్‌లో వేయడం వల్లే మసాలా చక్కగా కూరగాయలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మనం స్టవ్ మీద ప్యాన్ పెడతామండి. పెట్టిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేయంగానే మొహం మీద ఆయిల్ వచ్చి పడుతుంది. ఆ పచ్చిమిర్చి పేలుతుందని చాలామందికి తెలీదు. వెల్లుల్లిపాయ తీసుకోండి. వెల్లుల్లిపాయ పొట్టున్న వెల్లుల్లిపాయ వేస్తే అది పట్మని పేలి మొహం మీద ఆయిల్ పడుతుంది. సో ఎప్పుడూ కూడా వంట చేసేటప్పుడు మూత కనుక పెట్టుకోగలిగితే ఈ ఆయిల్ పడడం నుంచి మనం సేఫ్ అవుతాం. రెండోది ఎప్పుడు కిచెన్‌లో మన దగ్గర వెనకాల ఒక బర్నాలు లేదా ఒక టూత్ పేస్ట్ అండి. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ బర్నాలే తీసుకోండి. ఇంకా అది ఏదో చెప్పడం కాదు. మనకి టూత్ పేస్ట్ అక్కర్లేదు. బ్లిస్టర్ వస్తే ఏదో సింపుల్ హోమ్ టిప్ కింద చెప్పాను కానీ మనకు పనికిరాదు. మనకి ఉపయోగపడేది ఏంటంటే బర్నాలు ఎప్పుడు కిచెన్‌లో ఉంచుకుంటే ఏదైనా చిన్న ఆయిల్ కానీ ఏదైనా పడినప్పుడు మనం ఇమ్మీడియట్‌గా ప్రికాషన్‌గా రాసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మైండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడే కిచెన్‌లో గ్యాస్ అనేది ఆన్ చేయాలండి. తొందరగా చేసేది వంట కాదు. ఫాస్ట్‌గా ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా మనసు పీస్‌ఫుల్‌గా లేకపోతే వంట అనేది మనకి ఇంకా వంటిల్లు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సరే, మనకు ఎమర్జెన్సీ ఇలా ఎప్పుడు కుదరదు అనుకుంటే పుట్నాల పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి, కంది పొడి, ఎన్ని రకాల పొడులున్నాయి, ఎన్ని రకాల పచ్చళ్ళున్నాయి, ఎన్ని రకాల ఉల్లికారం పొడులున్నాయి. మీరు అన్ని రెసిపీస్ ఒకసారి జాగ్రత్తగా నా ఛానల్‌లో చెక్ చేసి చూడండి. సింపుల్ మెథడ్, ఈజీ కుకింగ్ మెథడ్స్‌తో నేను మాక్సిమం ట్రై చేశాను నాకు కుదిరినంత వరకు. నాన్ ఎమర్జెన్సీ ఇప్పుడు పెరుగన్నం చేసుకోవచ్చు, పచ్చి పులుసుతో చేసుకోవచ్చు, రోటి పచ్చళ్ళు దీనికి ఏది మనం స్టవ్ ముట్టుకోకర్లా. మనం చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాం, మన మైండ్ అటెంటివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే కిచెన్‌లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ షెఫ్ అయినా మైండ్ అటెంటివ్‌గా లేకపోతే ఖచ్చితంగా ఏలు కట్ అవ్వడమో, కాలవ్వడమో, లేకపోతే మన మీద ఆయిల్ పడడమో ఏదో ఒకటి జరుగుతుందండి. సో ఫస్ట్ కిచెన్‌ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. ఈ ఈ కుక్కర్ మూతలు అవి డిస్టర్బ్ చేయకుండా కుక్కర్ మూత లాక్ చేసే అవసరమే లేదు. మన మైండ్ అటెంటివ్‌గా లేనప్పుడు జస్ట్ మూతలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఈ రెసిపీని ఇండక్షన్ స్టవ్ మీద కుక్కర్ పెట్టి చూపిస్తున్నాను కదా! కుక్కర్ నేనెప్పుడు మూత లాక్ చేయనండి. మాక్సిమం చేయను. ఒకవేళ చేయాల్సొచ్చినా 100 టెంపరేచర్‌లో పెట్టుకొని